అందరికీ. వెల్కమ్ టు రుత్విక ముచ్చట్లు. ఈరోజైతే మా పాపను తీసుకొని మేమైతే ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ చాలా బాగుంది. మా పాప అయితే లోపల బాగా అల్లరి చేసింది. ఇక్కడైతే ఇక చూడండి. ఇక్కడైతే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ చింపాంజీ బొమ్మని అందరు పిల్లలైతే దాన్ని చూసి అందరూ అక్కడ ఫోటో దిగడం, చూడడం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిట్టి తల్లి కూడా బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ చాలా సేపు ఉందన్నమాట. ఇక్కడైతే మేము ఫస్ట్ టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళాలండి. మా చిట్టలు చూడండి ఎక్కుతుంది, స్టెప్స్ ఎక్కుతుంది, రండి అని చెప్తుంది వాళ్ళ డాడీని నన్ను చూపిస్తుంది అనమాట అక్కడ ఎంత ఉందని చెప్పేసి. ఇప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు వెళ్ళాలండి, లోపలికి వెళ్ళాలి. చూడండి నిల్చొని చూస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో అయితే మనకి ఇటు బొమ్మలు, బాల్స్, పిల్లలకు సంబంధించింది టాయ్స్ చాలా ఉన్నాయండి. మనకి బబుల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో మనకి మొత్తం పికాక్స్, ర్యాబిట్స్ ఇవన్నీ ఇటు సైడ్ అంతా లైన్గా ఉన్నారు. పిత్తలు చూడండి ఎట్లా చూస్తుంది, అన్ని చూస్తుంది. అవి కదులుతున్నాయి, రొటేట్గా ఇట్లా తిరుగుతూ ఉన్నాయి అనమాట. కాబట్టి బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి చిన్న. నువ్వు బాగా ఎంజాయ్ చేసావా? చేసా అమ్మా. నీకేం నచ్చాయి అక్కడ? బొమ్మలు నచ్చాయో. ఏమేమి ఉన్నాయి చెప్పు అందరికి. యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ ఎట్లా రొటేట్ అవుతున్నాయి అవన్నీ? ఇట్లా 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 చాలా బాగున్నాయండి. మొత్తం చూపిస్తున్నాను అనమాట. అవన్నీ చూస్తుంది. పికాక్ కూడా చాలా బాగుంది. చాలా బాగుందా? నచ్చిందా నీకు? నచ్చింది కానీ బాగుంది. బొమ్మలు బాగున్నాయా? ఊసే ఊళ్ళు అక్కడ ఉంది. ఊసే ఊళ్ళు అక్కడ ఉందా? ఓకే. అన్ని ర్యాబిట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అన్ని చూపిస్తుంది. చూసి అది చూసి ఎగ్జాక్ట్గా అసలు ఆమె ఏం చూడాలో అనిపిస్తుంది అన్ని చూస్తుంది. అన్ని వాళ్ళ డాడీకి చెప్తుంది అనమాట. ఇట్లా ఉంది డాడీ. ఇది కూడా ప్యారెట్ కూడా మీరు చూడండి. బాగా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. ఒకటి ప్యారెట్ వస్తుంది చూడండి. ప్యారెట్ వచ్చింది, చాలా బాగుంది. ఇంకో దగ్గరికి వెళ్ళాం. రెండు ప్యారెట్స్ ఉన్నాయి. చిట్టి తల్లి ఎలా ఉరుకుతుంది. ఆమెకి ఈ బొమ్మలు చూసి వీళ్ళకేమో సెకండ్ ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఏదో సెకండ్ ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ ఏడుపు. వాళ్ళ సెకండ్ అని మొత్తం ఇది చేస్తుంది చూడండి. హాయ్ చెప్తుంది వాళ్ళకి. బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి. పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం చాలా సమ్మర్ హాలిడేస్కి అయితే మంచిగా ఉంటుంది అనమాట. జింకలు మీరు కూడా సమ్మర్ హాలిడేస్ కూడా వెళ్ళండి. వెళ్తారులే. నువ్వు బాగా ఎంజాయ్ చేసావా మరి? అమ్మా బాగా ఎంజాయ్. నీకేం నచ్చింది అక్కడ? పికాక్. నాకు పికాక్ బొమ్మలు, ఆ పికాక్ బొమ్మ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి. డక్స్, పికాక్ ఇవన్నీ బాగున్నాయి. అంటే రొటేట్ లెక్క చేసి పెట్టారనమాట. ఇట్లా రొటేట్ డ్యాన్స్ ఒకటి ఉంటే వేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా వేస్తానని మొత్తం వేసింది పాటతో సహా. నేను డాన్స్ చేస్తాను మమ్మీ. చాలా బాగున్నా మమ్మీ. రొటేట్ అవుతుంది అక్కడ. అది పెట్టారండి. ఈచ్ 50 రూపీస్ తీసుకున్నారు ఒక్కటే దానికి. తను వేస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేసింది తనైతే. అంటే ఫస్ట్ ఆమె తెలియదు కాబట్టి, ఫస్ట్ టైం ఎక్కింది కాబట్టి అసలు ఆమె ఈ డ్యాన్స్ చేయాలా, దాన్ని ఆ లైట్ని చూడాలా అనేదే ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అక్కడ అయిపోయింది. లోపలికి అనమాట ఇదంతా. మనకి పిల్లల బట్టలు కానీ, మన పెద్దవాళ్ళకి ప్యాంట్ షర్ట్స్, టాప్స్, బెడ్షీట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇటు సైడ్ మొత్తం మన బ్యాంగిల్స్, పిల్లల బ్యాంగిల్స్, మన పెద్దవాళ్ళ బ్యాంగిల్స్. మీరు కూడా బ్యాంగిల్స్ కూడా తీసుకోండి. ఎగ్జిబిషన్కి వెళ్ళి కార్డ్ సెట్స్ అన్నీ మనకి రేట్స్ అక్కడ ఫిక్స్డ్ రేట్స్ అన్నీ పెట్టారు. అన్ని నైట్ డ్రెస్సెస్ పిల్లలు కూడా ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడేమో 10 రూపీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు మొత్తం. ఇక్కడేమో రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ, హెయిర్ బ్యాండ్స్, పిల్లలకు సంబంధించినవి. బ్యాగు ఇది కావాలని ఏడుపు ఆమె. అంటే అది కూడా బాగుంటుంది కదా. చెప్పల్స్ అన్ని స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. కప్స్ బాగున్నాయి. కప్స్ కానీ మన పచ్చడి జార్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని పిల్లలకు సంబంధించిన బొమ్మలు అన్నీ బాగున్నాయి. మా చిట్టలు అయితే ఫస్ట్ ఎక్కడం కంటే ఆ బొమ్మలు చూసి నాకు ఫస్ట్ కొనియండి. ఇక్కడేమో అవి బెలూన్స్ ఇది చేస్తుంది. ఇక్కడ చోటా భీమ్ కూడా చాలా అట్రాక్షన్ అండి. చోటా భీమ్ది చేసి పిల్లల మధ్యలో ఇట్లా కార్స్ పెట్టారు. చాలా బాగుందండి ఇది కూడా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి తీసుకెళ్తే సమ్మర్ హాలిడేస్లో అయితే బాగుంటుంది. ట్రైన్స్ ఇట్లా ఇవన్నీ గేమ్స్ అండి. గేమ్స్ మనము మా చిట్టల్లి కూడా ఆడింది గేమ్స్. రైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ లెక్క ఇట్లా పిల్లలకి పెట్టారనమాట. బాగుంది ఇది కూడా. పైన అట్లా పికాక్ మా చిరుతల్లి కార్ ఎక్కుతాను అంటే కార్ ఎక్కిచ్చాము. జెయింట్ వెల్ చాలామంది వస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది వస్తున్నారు. మా చిరుతల్లి ఎక్కి ఒక రౌండ్కి ఎంత 70 రూపీస్ ఎంత పే చేస్తాము. 70 రూపీస్ తీసుకున్నారు. ఒక రౌండ్ అనమాట. డ్రాయింగ్ బాగా చేశాను. డ్రాయింగ్ కాదు, డ్రైవింగ్ చాలా చేశాను. నచ్చిందా నీకు ఆ కారు? కార్ నచ్చింది. మమ్మీ నాకు ఎందుకు ఎక్కడ పోతే ఆ కారు ఎట్లా ఎక్కుతా ఉంటావు కదా. మరి మస్తు పెట్టుకుని మస్ట్ బెలోనా అవి తినదు. ఈ జెయింట్ వీల్ ఎక్కుతానని ఒకటే ఏడుపు అమ్మాయి అయితే. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి. మన పిల్లలు తినడానికి కానీ మనం తినడానికి కానీ. ఈ చాక్లెట్స్ కానీ ఇక్కడ మస్ట్ బెల్లో చూసింది కదా, అది తినిపించలేదంటుంది. కార్ రైడింగ్ ఇంకోసారి తింటాము. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాము ఇక్కడ. ఇంకా ఫుడ్ స్టాల్స్, బజ్జీస్ అవన్నీ చాలా బాగుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ బాల్స్ చిన్న పిల్లలు జైల్ అంటే చాలా బాగుంది. బాల్స్ కూడా చాలా బాగుంది. బాల్స్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే పానీపూరి కానీ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ చోటా భీమ్ అయితే చాలా అట్రాక్షన్ ఉంది అక్కడ. ఇప్పుడు ఇది హెలికాప్టర్. ఈ బొమ్మలు ఇవి దీనికి హెలికాప్టర్లు ఎక్కావా నువ్వు? నేను నచ్చిందా? నచ్చింది. నేను హెలికాప్టర్ లో గోవా వెళ్ళొచ్చా. అమ్మో అంతసేపు ఎంతలో వెళ్ళేసి వచ్చావా? అమ్మా నేను లగేజ్ తీసుకొని ల్యాండ్ పట్టుకుంటే అది హెయిర్ బ్యాండ్ పడిపోతే అప్పుడు తిరిగే ఉంటుంది. అంటే ఏరోప్లాన్ లో ఎక్కి నువ్వు గోవా వెళ్ళేసి వచ్చేసావు. అమ్మ చిట్టి నన్ను కూడా ఎక్కేసి మరి ఎందుకు రాలే? నువ్వు భయపడతావు కదా. నాకు ఏరోప్లాన్ అంటే చాలా భయం నాన్న. ఇది నేను ఎల్లో కలర్ లో ఉందా. నువ్వు బాగా ఎంజాయ్ చేసావు కదా. మధ్యలో చోటా భీమ్ నే చూస్తుంది ఆమె. వీడియో చూడమన్నా చూడట్లేదు. పిల్లలకైతే చాలా సమ్మర్ లో చాలా బాగుంటుంది. ఈ గేమ్ కూడా ఆడిందండి చిట్టలు ఒకసారి. హెలికాప్టర్ కూడా తిరుగుతూనే ఉంది. హెలికాప్టర్ ఈ గేమ్ ఆడినావు కదా నువ్వు. నేను నచ్చింది ఈ గేమ్. బాగుంది. నువ్వే విన్నరా? నువ్వే చేసావా? నువ్వేం చేసావు? పడేస్తే నువ్వే విన్నర్ అయినావు. నీకు గిఫ్ట్ ఏమి వచ్చింది నాన్న? మరి విన్ అవుతున్నావు కదా. ఫస్ట్ అన్ని చేస్తే
బకెట్ ఇచ్చారు. బకెట్ ఇచ్చారా? ఆ, బకెట్ కాదు నాన్న. బోలా నాకు ఆమె అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఆమె బొమ్మ ఇక బొమ్మల సైడ్ వచ్చేసింది అనమాట. టాయ్స్ సైడ్ ఆమె ఏం తీసుకోవాలి అది చూస్తుంది, ఇది చూస్తుంది, ఇది కావాలి డాడీ అంటుంది. ఉమ్, పిల్లలకైతే అక్కడ అంతా క్లే, మ్యాజిక్ పెన్స్ ఇట్లా ఇవన్నీ చాలా బాగున్నాయి. అప్పుడు తనకి ఏం తీసుకోవాలో అర్థం కట్ట ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ డాడీ మ్యాజిక్ పెన్ నన్ను తీసుకుంది, ఏంటంటో తీసుకుంటుంది. చూస్తుంది ఫస్ట్ అయితే తన పాపం ఏది నచ్చిందో ఏది నచ్చగా చూడు ఆలోచిస్తుంది. నేను ఏదో అది తీసుకోండి అంటే ఆహా నాకు వద్దని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏందో చూస్తుంది. ఆ బాల్ తీసుకొని దాన్ని ఆడుతుంది, మళ్ళీ ఇది తీసుకుంటా ఉంటుంది. మమ్మీ నాకు అన్ని కొనిచ్చి కదా. నేను కొనిచ్చా కదా నా 3-4 బొమ్మస్ కొనిచ్చా కదా. మరి ఇది కూడా బాగుంది, ఇది తీసుకోమంటే ఇది తీసుకోవట్లేదు. మరి అన్నీ కొనిచ్చావు కదా. అన్ని మన ఇంట్లో ఉన్నాయి కదా నాన్న. లేవు. పిల్లలకు సంబంధించిన బొమ్మలు అయితే చాలా అన్ని ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి సంబంధించిన టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. లేడీస్కి టాప్స్ ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి. మమ్మీ టాప్స్ అన్ని బాగున్నాయి. మమ్మీ. లాస్ట్కి ఇది ఒకటి ఉన్నది. మమ్మీ చెప్పులన్నీ కొని చెప్పులు, హెయిర్ బ్యాండ్స్ అన్ని 10 రూపీస్. చెప్పల్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. చెప్పల్స్ చిన్నపిల్లలే కూడా. ఆ చిట్టల్లికి కొందాం అనుకున్నాము కానీ రేటు ఫిక్స్డ్ అనేసరికి ఇక మేము కొనలేదన్నమాట. మళ్ళీ బాగుంటాయో బ్యాంగిల్స్, చిట్టల్లి బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. 150, 100 బయట ఉన్నట్టే ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. చిట్టల్లికి ఇది నచ్చిందంట, అది ఆ కలర్ తీసుకోమంటుంది. ఇక అయిపోయింది లాస్ట్. ఇక అయిపోయి ఇంటికి వెళ్తున్నాను అనమాట. చిట్టల్లి అయితే మళ్ళీ వెళ్తుంటే బాయ్ చెప్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చింపాంజీ దగ్గరికి ఇచ్చేస్తుంది. నీకు చింపాంజీ నచ్చింది కానీ నా మీద తింటున్నది. నిన్ను తినదు నాన్న, అది రొటేట్ చేస్తుంది అంతే. నిన్ను ఏమన్నది అది. అది చూడేలా అక్కడే ఉంటా అంటే మనం వచ్చిన తర్వాత అక్కడ హార్స్ కనపడదు. హార్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కుతావా చిట్టెలు అంటే ఎక్కను నేను, దానికి ఫుడ్ పెడతా అంటే అది తీసుకున్న బొమ్మను తను హార్స్కి ఇస్తుంది అనమాట. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్లో చాలా దానికి వచ్చిన గిఫ్ట్స్ ఒకసారి చూపిస్తుంది అనమాట. అవి తీసుకున్న బొమ్మలు ఏంటంటే నాకు గిఫ్ట్ ఒక ఫ్యాన్ తీసుకుంది, అది బాల్ ఒకటి తీసుకుంది. అది ఆమె ఆడినప్పుడు అది బుట్ట కూడా తీసుకుంది.